దేశవ్యాప్తంగా చేసే జనాభా లెక్కల్లో కులాన్ని కూడా చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతించింది. ఇది ఒక గొప్ప మార్పు అని, దీని ద్వారా సామాజిక రుగ్మతలు తొలగి అందరికీ సామాజిక న్యాయం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసి దేశానికి దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వ విజయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కులగణన ఆధారంగా బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులం చేర్చడం హర్షించదగ్గ విషయమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కుల గణన రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరిగి చట్టం చేసి 42% పంపడంతో పాటుగా కేంద్రం కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తూ దేశవ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ చేసినాం. ఇదే ఆదర్శమైనటువంటి డిమాండ్ తోటి మనం కేంద్రాన్ని కోరితే కులాల పరమైనటువంటి అంశాన్ని సర్వే చేస్తామని ప్రకటించడం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వ విజయంగా, తెలంగాణ ప్రజల విజయంగా భావిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దేశంలో కూడా ఈ జాతి జనగణన జరగాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. ఇంత పెద్ద గొప్ప చారిత్రాత్మక నిర్ణయం, ఆలస్యమైన కులగణన చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ రాష్ట్ర బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్ గా నేను హృదయపూర్వకంగా అభినందనలు